శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభాయ నమః. ఆధ్యాత్మిక బంధువులకి ఇంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ శివపురాణంలో రెండవ రోజు అంటే పరిచయ భాగంలోని సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాల గురించి ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. అయితే హర 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 మహాదేవ శంభో శంకర. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశానుడు, సదాశివుడు అనే వీళ్ళంతమంది కూడా పరమశివుడు తాలూకా మూర్తులనే చెప్తారు. వీళ్ళ చేత ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. ఇంతేకాకుండా ఆ శివుడికి చెందినటువంటి పంచబ్రహ్మలు అనే పేరు గల ఇతర మూర్తులు కూడా ఉన్నాయి. ఇటువంటి పంచబ్రహ్మమూర్తులలో ఈ జగత్తునంతా కూడా వ్యాప్తి కానిదంటూ ఏమీ లేదు. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు ఈ ఐదు మూర్తులు పంచబ్రహ్మలుగా ప్రసిద్ధి చెందితే ఇందులో మొదటిది శ్రేష్టమైనది ఈశానమూర్తి. ఈ మూర్తి సాక్షాత్తుగా ప్రకృతికి భోక్త అయినటువంటి క్షేత్రజ్ఞుడిచే అధిష్ఠించి ఉంటుంది. చెవి, ముక్కు, శబ్దము, సర్వవ్యాపకమైనటువంటి ఆకాశము అనే వాటికి ఈశానమూర్తి అధిష్టాన దైవం. రెండవదైనటువంటి తత్పురుషమూర్తి సత్వరజస్తమో గుణాలకి ఆశ్రయమై ఆ గుణాలే స్వరూపంగా కలిగినటువంటి అవ్యక్తము అంటే ప్రకృతిని అధిష్ఠించి ఉంటుంది. అదే కాకుండా చర్మము, చేయి, స్పర్శ, వాయువు అనే వాటికి తత్పురుషమూర్తి అధిష్టాన దైవం అని చెప్పబడింది. ఇక మూడవదైనటువంటి అఘోరమూర్తి ధర్మం మొదలైనటువంటి 8 అంగాలతో కూడుకున్నటువంటి సమిష్టి బుద్ధితత్వం అధిష్ఠించి ఉన్నది. అలా కాకుండా కన్ను, కాళ్ళు, రూపం, అగ్ని అనే వాటికి ఈ అఘోరమూర్తి అధిష్టాన దైవం అని చెప్పబడింది. 4వది వామదేవమూర్తి అహంకారానికి అధిష్టాన దైవం. అలాగే నాలుక, విసర్జన ఇంద్రియాలు, రసము, నీరు అనే వాటికి ఈ వామదేవమూర్తి అధిష్టానం అని చెప్తారు. ఇక 5వది అనంతమైనటువంటి తేజస్సు గల శంభుదేవుని తాలూకా సద్యోజాతమూర్తి మనస్సుకు అధిష్టానంగా ఉండి ముక్కు, జననేంద్రియము, గంధము, భూమి అనే వాటికి అధిష్టాన దైవంగా ఉంటుంది. శ్రేయస్సులకి ఏకైక హేతువైనటువంటి ఈ పంచబ్రహ్మలనబడే మూర్తులని తమ శ్రేయస్సును కోరే మానవులు నిత్యము ప్రయత్నపూర్వకంగా నమస్కారం చేయాలి. ఏక శివసాక్షాత్ సత్య జ్ఞానాది లక్షణ వికారరహిత శుద్ధ స్వసక్త పంచదాస్థిత. ఇది సూత సంహితలో యజ్ఞవైభవ ఖండంలో ఉంది. ఇది సృష్టిస్థిత్యాది పంచకృత్య శక్తిభి సద్యోజాతాది పంచబ్రహ్మ రూపోజాత ఇత్యర్థ. సత్యజ్ఞానానంద స్వరూపుడు వికారరహితుడైనటువంటి పరమశివుడు ఒక్కడే అయినప్పటికీ సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహాలు అనే పంచ ప్రకృత శక్తుల వలన పరమశివుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానుడు అనేటువంటి 5 భేదాలు అనబడే ఒప్పుకుంటున్నాడు. కాబట్టి సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాల చేత జపార్చన అభిషేకాలు చేయడం వలన మహాఫలాల్ని పొందుతారు. ఇవే కాకుండా ఆమ్నాయ మంత్రాలు అన్నీ కూడా పరమేశ్వరుని పంచముఖాలచే ఉద్భవించాయని శాస్త్రవచనం. సద్యోజాత ముఖం పరమేశ్వరుని ఈ ముఖం నుంచి గాయత్రి మొదలుకొని 2 కోట్ల మంత్రాలు ఉద్భవించాయి. వీటిని వైదిక మంత్రాలు అంటారు. ఇవే పూర్వామ్నాయ మంత్రాలు అని చెప్తారు. వామదేవ ముఖం ఈశ్వరుడి తాలూకా ముఖం నుంచి శైవాగమనానికి చెందినటువంటి 1 కోటి మంత్రాలు జన్మించాయి. ఇందులో దక్షిణామూర్తి ఇటువంటి ఇత్యాది మంత్రాలు వీటినే దక్షిణామ్నాయ మంత్రాలు అని అంటారు. 3వది అఘోరముఖం మహేశ్వరుని ఈ ముఖం నుంచి వైష్ణవ ఆగమోక్తములైనటువంటి 1 కోటి మంత్రాలు ఆవిర్భవించాయి. ఇది పశ్చిమామ్నాయ మంత్రాలుగా వ్యవహరించబడ్డాయి. 4వది తత్పురుషముఖం మహాదేవుడి తాలూకా తత్పురుషముఖం నుండి శాక్తేయములైనటువంటి 2 కోట్ల మంత్రాలు బయటపడ్డాయి. ఇవి మహావిద్యాది మంత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇవి ఉత్తరామ్నాయ మంత్రంగా చెప్పబడింది. ఈశానముఖం సదాశివుడు ఈశానముఖం నుంచి ఆత్మానందప్రదములైనటువంటి 1 కోటి మంత్రాలు ఉద్భవించాయి. వీటికి ఊర్ధామ్నాయ మంత్రాలుగా చెప్తారు. ఈ విధంగా మొత్తం 7 కోటి మహామంత్రాలు పరమేశ్వరుని పంచబ్రహ్మల మూర్తులుగా చెంది పంచముఖాల నుంచి ఉద్భవించినగా చెప్పబడ్డాయి. అయితే ఇందులో ముఖ్యంగా సద్యోజాతాది మహామంత్రాలు మాత్రం
మహిమాన్వితములైనటువంటి మహేశ్వరుని పంచబ్రహ్మల ముఖాల నుంచి ఆవిర్భవించి ఆ ముఖాలనే ప్రస్తుతించడం వలన ఇవి సద్యోజాతాది పంచబ్రహ్మ మంత్రాలు అని ప్రత్యేకంగా వ్యవహరించబడ్డాయి. ఇటువంటి విశిష్టమైనటువంటి విలక్షణములైనటువంటి 5 పంచమహామంత్రాలు ప్రతిరోజు ఒక్కసారి భక్తి శ్రద్ధలతో జపించినట్లయితే సప్తకోటి మహామంత్రాలు పురస్చరణ చేయడం వలన కలిగే ఫలం అప్పటికప్పుడే లభించి తీరుతుందని శైవాగమ తంత్రసార సంగ్రహము ఇటువంటి మహాగ్రంథాల్లో చెప్పబడి ఉన్నది. అష్టమూర్తి అంటే ఇక్కడ మనకి తస్య శంభో పరేశస్య మూర్తి అష్టకమయం జగత్ తస్మిన్ వ్యాప్తస్థితం విశ్వం సూత్రే మణిగణ ఇవ సర్వో భవస్తదా రుద్ర ఉగ్రో భీమః పశోపది ఈశానచ్చ మహాదేవ మూర్తయాచ్చాష్ట విశ్రుతా. అంటే పరమేశ్వరుడైనటువంటి ఆ శంభదేవుని తాలూకా 8 మూర్తుల్లో ఈ జగత్తు నిండి ఉన్నది. దారంలో గుచ్చబడినటువంటి మణుల్లాగా పూసలు ఈ జగత్తంతా ఆయనయందు అంటే ఈశ్వరుడు యందు ప్రతిష్ట పొంది ఆయనచే వ్యాప్తమవుతోంది. ఈ వ్యాప్తమైనటువంటి శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అనేటువంటి అష్టమూర్తుల నామధేయం కలిగినటువంటి శర్వుడు మొదలుకొని ఈ శివుని అష్టమూర్తుల చేత క్రమంగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు జీవుడు, సూర్యుడు మరియు చంద్రుడు అధిష్ఠించబడి ఉన్నారు. మంగళకరుడైనటువంటి మహేశ్వరుని శర్వుడని మూర్తి భూమి రూపంలో స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణికోటి అంతా కూడా ధరించి ఉన్నాడు. ఇట్లాగే భవుడు అనే పేరు కలిగినటువంటి మూర్తి జల రూపంలో సకల ప్రాణుల ప్రాణాలను నిలబెట్టుకుంటాడు. పాపులకు భయంకరుడు, సత్పురుషులకి శరణ్యుడైనటువంటి ఉగ్రమూర్తి వాయు రూపంలో లోపల బయట తానే ఉండి క్రియారూపంలో విశ్వాన్ని భరిస్తున్నాడు. భయంకరాకారుడైనటువంటి భీమమూర్తి ఆకాశ రూపంలో నిలబడి సకల పదార్థాలకి అవకాశమిచ్చి సర్వాన్ని వ్యాపించి ఉన్నాడు. కాబట్టి పశుపతి అనే నామధేయంతో ఆత్మలన్నిటికీ అధిష్టానమై క్షేత్రమై దేహాలన్నింటిలోని నివసిస్తూ జీవుల సంసార బంధనాల్ని ఛేదించి వేస్తూ ఉంటాడు. ఈశానుడనే మూర్తి సూర్యరూపంలో జగత్తంతని ప్రకాశింపజేస్తూ ద్యూలోకంలో సంచరిస్తూ ఉంటాడు. మహాదేవుడనే మూర్తి చంద్రరూపంలో అమృత కిరణాలని జగత్తుపై వెదజల్లి పుష్టిని తుష్టిని కలిగిస్తూ ఉంటాడు. శివపరమాత్మను తాలూకా 8వ రూపం ఆయన ఆత్మే. అటువంటి రుద్రరూపం ఇతర మూర్తులన్నిటిలో కూడినటువంటి జగత్తును వ్యాపించి ఉంటుంది. కాబట్టి సర్వం శివమయం చైతత్ అన్నట్లు ఇదంతా శివుని స్వరూపమే. కాబట్టి భావం అనుభవానికి రాకుండా జనన మరణ చక్రాల నుంచి జీవుడికి విముక్తి లభించదు. అంతేకాక చెట్ల మొదల్లో నీరు పోస్తే కొమ్మలకి ఆకులకి పుష్టి ఎలా కలుగుతుందో ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఆయన దేహమే అయినటువంటి ఈ జగత్తుకు పుష్టి కలుగుతుంది. ఈ లోకంలో పుత్రుడు, పౌత్రులు మొదలైనటువంటి వాళ్ళు ఆనందాన్ని చూసి తండ్రి ఆనందించినట్లుగానే జగత్తంతా కూడా ఆనందపడితే శంకరుడు సంతోషిస్తాడు. ఏ ప్రాణికోటికైనా కష్టం కలిగితే అది ఆ అష్టమూర్తి అయినటువంటి ఈశ్వరుడికి అప్రియం, అంటే కష్టం కలిగినట్లే భావిస్తాడు. ఇందులో సందేహం లేదు. కాబట్టి అష్టమూర్త్యాత్మన విశ్వమధిష్ఠయ స్థితం శివం భజస్వ సర్వభావేన రుద్రం పరమకారణం అని చెప్పినట్లు అష్టమూర్తుల రూపంలో జగత్తుని అధిష్ఠించి ఉన్నాడు. కాబట్టి మంగళస్వరూపుడు సర్వకారణకారుడైనటువంటి రుద్ర భగవాన్ని సర్వము రుద్రుడే అని విశ్వసించి భజించాలి. భగవానుడైనటువంటి మహేశ్వరుడు ఆలింగమని, ఇప్పుడైతే అలింగమని లింగ పురాణ వచనం కూడా చెప్తున్నది. ప్రకృతి ప్రధానమే లింగం. మహేశ్వరుడు నిర్గుణుడు, ప్రకృతి సగుణం. ప్రకృతి లేదా లింగం యొక్క వికాస విస్తారము వలనే విశ్వసృష్టి జరుగుతున్నది. బ్రహ్మాండమంతా కూడా లింగానికి అనురూపంగా ఏర్పడుతోంది. బ్రహ్మాండ రూపములైనటువంటి జ్యోతిర్లింగాలు అనంతాలు. ఈ సృష్టి అంతా లింగం నుంచి ఆవిర్భవిస్తుంది. అలాగే అంతిమంగా లింగంలోనే సర్వసృష్టి లయం అవుతోంది. అందుకే స్కాంద పురాణం చెబుతున్నది, ఆకాశం లింగమిత్యాహు పృథివీ తస్య పీఠిక ఆలయ సర్వదేవానాం లయనాలింగముచ్యతే అని. ఆకాశమే లింగం, దాని పీఠమే ఈ భూమి. ఈ లింగమే సకల దేవతలకి ఆలయం. ఈ లింగంలోనే సర్వము లయం చెందుతుంది. అందుకే ఈ లింగము అని చెప్పబడింది. శివైకో బ్రహ్మరూపాత్వ నిష్కిల్ష పరికీర్తిత. చూడండి, శివైకో బ్రహ్మరూపాత్కా నిష్కల రూపాత్వ నిష్కల పరికీర్తిత. అంటే శివపురాణ వాక్యాన్ని అనుసరించి శివుడు ఒక పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి ఆయన నిరాకారుడని చెప్పచ్చు. నిర్మల నిర్గుణ స్వరూపుడు కాబట్టి ఈశ్వరుడికి రూపం కూడా ఉండడం
ఆయన సాకారుడు కూడా. ఈశ్వరుడు నిరాకారుడు కాబట్టి ఆయన నిరాకార లింగంలో పూజించబడతాడు. అలాగే ఆయన సాకారుడు కాబట్టి మూర్తి యందు కూడా ఆరాధించబడుతూ ఉంటాడు. ఈ విధంగా పరమేశ్వరుడు సాకార నిరాకారుడు అవడం వలన పరబ్రహ్మ వాచ్యుడు అవుతున్నాడు. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపరయుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం శ్రేష్టం అని చెప్పబడింది. వర్తమాన కలియుగంలో పార్థివలింగ పూజ ఎంతో శ్రేష్టమైనది. పార్థివలింగ పూజల వలన సమస్త కోరికలు నెరవేరుతాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. సుఖభోగ భాగ్యాలు, దీర్ఘాయువుతో పాటు చివరగా మోక్షం కూడా లభిస్తుందని చెప్పబడింది. ఇవే కాకుండా మన పవిత్ర భూమిలో 12 జ్యోతిర్లింగాలు, ఉపలింగాలు ఉన్నాయి. ఇవి దర్శన మాత్రం చేత సమస్తాల్ని ప్రసాదిస్తాయి. పాపాలన్నీ కూడా పరిహరించబడతాయి. లింగార్చనలో బాణలింగం విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. నర్మదా నదిలో ఉన్నటువంటి కంకరరాళ్ళన్నీ శంకరుడే, కంకరరాళ్ళన్నీ శివశంకరుడే అని ప్రమాణం ఉన్నది. ఇటువంటి నర్మదలో అరతులము 5 గ్రాముల బరువు మొదలుకొని 80 మణుగులు బరువు వరకు ఉన్నటువంటి బాణలింగాలు లభిస్తాయి. ఇవి సహజసిద్ధంగానే లభిస్తాయి. ఇవి అత్యంత సుందరములై, మనోహరములై, విలక్షణములుగా ఉండి అత్యద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి బాణలింగాన్ని పరీక్షించడానికి బియ్యంతో 3 సార్లు తూచాలి. ఇట్టి తూకంలో క్రమంగా బాణము బరువు కంటే అధికంగా బియ్యం వృద్ధి పొందితే అటువంటి బాణలింగ వృద్ధికారకమైనది అని గమనించాలి. నర్మదా బాణలింగాలు స్థిరంగా ప్రతిష్ఠించి లేదా చరముగా స్వీకరించి పూజించుకోవచ్చు. తద్వారా అత్యధిక ఫలం లభిస్తుందని చెప్పబడింది. ఏకబిల్వం శివార్పణానికి ఎంతో మహిమ ఉన్నది. బిల్వపత్రం సర్వతత్వమయం. బిల్వపత్రం యొక్క మూలములందు జనార్దనుడు, మధ్యలో బ్రహ్మ, చివరలో రుద్రుడు, ఉపరితలంలో సర్వదేవతలు నివసిస్తారు. ఇది అన్ని విధాలుగా జ్యోతిర్మయమని చెప్పబడింది. బిల్వపత్రం త్రిగుణాలు, సత్వరజస్తమములు, త్రిదేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, త్రితత్వాలు, ప్రకృతి జీవ పరమాత్మలు సరిసమానంగా ఉన్మేషమవుతుంది. ఇక్కడ వనస్పతీవ వృక్షోద బిల్వ అని బిల్వ వృక్షం మారడి చెట్టులోని సువర్ణ కణాలు అత్యధికంగా విజృంభించి ఉన్నాయి. ఈ సువర్ణ కణాలు ఎక్కువగా విజృంభించి ఉండడం వలన దీన్ని శ్రీవృక్షము, శ్రీఫలము అని అంటారు. బిల్వపత్రాన్ని స్పర్శించడం, ఆఘ్రాణించడం వలన శోకము, మోహము, దరిద్రము, అపమృత్యువు, అలక్ష్మి మొదలైనటువంటి నశించిపోతాయి. ఉద్రోగము, శరీర పుష్టికి చక్కని ఔషధం ఆయుర్వేదం వివరించింది. దీనివలన రుద్రుని సమర్చనము, తేజస్సు, జ్ఞానము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుష్ ఇటువంటివి వృద్ధి చెందుతాయి. బిల్వముతో బిల్వార్చన, ఏకబిల్వం శివార్పణం అంటే చాలు ఆ ఈశ్వరుడికి అంతులేనటువంటి ప్రీతి అని చెప్పడంలో సందేహించవలసినటువంటి పని లేదు, సందేహం లేదు. ఇది సత్యము. అలాగే భస్మధారణ మహిమ, రుద్రాక్ష మహిమ మొదలైనటువంటి ప్రాదుర్భావములు, వాటిని ఉపయోగించే విధానం, ప్రయోజనములు, శివభక్తులకి వీటికి కలిగినటువంటి అవినాభావ సంబంధాన్ని, శివభక్తులకి సుబోధకములైనటువంటి చక్కగా ఇందులో మనం స్మరణం చేసుకోవచ్చు. కార్తికేయ గణేశుల భూప్రదక్షిణము, గణేశుడు తల్లిదండ్రుల ప్రదక్షిణము చేసి జగతపితరు వందే పార్వతీ పరమేశ్వరు అని దీ నామాన్ని సార్థకం చేసుకున్నా, ఇలాగే తల్లిదండ్రుల గొప్ప తీర్థస్వరూపులని దాన్ని నిర్ధారించడే కదా. ఒకటేళ మానవుడు తన జీవితాన్ని ఈశ్వరుడికి సమర్పించి అనన్య భక్తి శ్రద్ధలతో శివలోకాన్ని, శివ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి వ్యాసదేవ ప్రణీతమైనటువంటి శివపురాణం ఏకైక సాధనమని చెప్పకనే చెబుతున్నది. అయితే ఇందులో దీపదాన మహిమ. కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే పండితుడు ఉండేవాడు. అతని కుమారుడు గుణనిధి. అతనికి విపరీతమైనటువంటి దుర్గుణాలతో బాగా విరాజిల్లుతున్నాడు. అతని ఆగడాలకు అంతు లేకుండా ఉంది. అప్పుడు యజ్ఞదత్తుడు దుష్టుడు, కులదూషకుడు, కుపుత్రుని కంటే మానవులకి పుత్రుడు కలగకుండా ఉండడమే మేలు నిశ్చయించి భార్యని నీటిని, నువ్వులను తెమనమని ఇంటి ముందే నిలబడి నీళ్లు, నువ్వుల్ని విడిచిపెట్టి కుమారుణ్ణి విడిచిపెట్టేశాడు, బయటికి గంటేశాడు. విషయం తెలిసినటువంటి గుణనిధి చేసేది లేక తన పూర్వకర్మను నిందించుకుని నగరాన్ని విడిచిపెట్టి ఒక దిక్కునికి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి దిక్కు తోచక ఒక చెట్టు మొదట్లో కూర్చుని తన దుస్థితిని విచారించుకుని పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఇంతలో సూర్యుడు అస్తమించాడు. అదే సమయంలో ఒక శివభక్తుడు ఆనాడు శివరాత్రి పర్వదినం అవడం వలన సాయంత్రం శివుడి పూజించడానికి ఎన్నో పూజా ద్రవ్యాలతో, నైవేద్యాలతో తన బంధుమిత్రులతో కలిసి నగరం వెలుపల ఉన్నట్టు శివాలయానికి బయలుదేరాడు.
వాళ్ళంతమంది ఈ గుణనిధి కూర్చున్న చెట్టు ముందు నుంచి వెళుతున్నారు. వారి వద్ద గల నైవేద్యములు కమ్మని వాసన ఆగ్రహించినటువంటి గుణనిధి వెంటనే లేచి వారి వెనకనే వెళ్ళాడు. ఆ శివభక్తుడు భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని పూజించే నైవేద్యాలు నివేదించాడు. చాలాసేపటి వరకు శివ సంకీర్తన చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అలసటతో నిద్రించి ఇదంతా గుణనిధి ఒక స్తంభం చాటున కూర్చుని చూస్తున్నాడు. అందరూ నిద్రించిన తర్వాత ఆకలితో నకనకలాడుతున్నటువంటి గుణనిధి నెమ్మదిగా లేచి శివలింగం దగ్గరికి చేరి దీపాన్ని కొడిగట్టుచుండి తగినంత వెలుతురు లేదక్కడ. అతడు తన ఉత్తరీయాన్ని ఒక మూల చింపి దాన్ని ఒత్తిగా చేసి చమురుతో తడిపి వెలిగించాడు. ఆ వెలుతురులో ఈశ్వరుని దర్శించి అక్కడ ఉన్నటువంటి శివ నైవేద్యాన్ని ప్రీతితో స్వీకరించాడు. ఆహారాన్ని తీసుకుని గుణనిధి బయటకు పోతూ ఉండగా ఒక వ్యక్తి తాలూకా కాలుకి తగిలింది. వెంటనే నిద్రలో ఉన్నటువంటి ఆ వ్యక్తి లేచి పారిపోతున్నటువంటి గుణనిధిని చూసి దొంగ దొంగ అని అరిచాడు. అందరూ లేచి గుణనిధిని వెంబడించి రాళ్లతో కర్రలతో భయపడి పారిపోతున్నటువంటి గుణనిధి రక్షకభటులు పట్టుకుని కొట్టారు. ఇంతలో గుణనిధి స్పృహ తప్పి పడిపోయాడు. కొంతసేపటికి అతడు మరణించాడు. అప్పుడు ఒకవైపు నుంచి యమభటులు వచ్చారు, మరొక వైపు నుంచి శివగణాలు వచ్చాయి. యమభటులు అన్నారు, ఇతడు మహాపాపి, యమధర్మరాజు గారి ఆదేశం, ఇది మేము తీసుకువెళ్ళాలి అని యమభటులు సమీపించారు. లేదు, వీడు నిన్న శివరాత్రి సమయంలో ఇతడు తన వస్త్రాన్ని చింపి ఒత్తిగా చేసి దీపాన్ని కాపాడి వెలిగించాడు. శివనామం చేసి వీడు ఉపవాసంతో శివపూజ చేశాడు. వీడికి తెలియక ఏదో చక్కని ధర్మం పాటించి శివానుగ్రహాన్ని పాత్రుడయ్యాడు. కాబట్టి శివాజ్ఞ మేరకు ఇతన్ని మేమే తీసుకెళ్ళిపోతాము అన్నారు. ఇతన్ని మీరు ముట్టుకోవడానికి కూడా వీలు లేదంటారు యమభటులు. గట్టిగా చెప్పి గుణనిధిని కైలాసానికి తీసుకొచ్చారు. ఎవరు? యమభటులు ప్రాధేయపడినా కూడా శివభటులు వినకుండా తీసుకొచ్చి తిన్నగా కైలాసానికి తీసుకొచ్చారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరుని సేవించి వారి కృపతో కళింగరాజు కుమారుడై జన్మించాడు. రాజసింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అతడు రాజ్యమంతటా శివధర్మాన్ని ప్రవర్తింపజేసి శివాలయాలన్నింటి యందు దీపాలు వెలిగించాలని శాసనం చేశాడు. రాజభయం వలన ప్రతి శివాలయంలో దీపాలు వెలిగించబడుతున్నాయి. అతడు తన జీవితకాలమంతా ఇదే ధర్మాన్ని పాటించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించాడు. అతడు దీపాలను వెలిగించిన సంస్కార బలం చేత రత్నదీపాలకి నిలయమైనటువంటి అలకానగరం ప్రభు అయ్యాడు. ఈ విధంగా శివుడికి చేసిన పూజ ఎంత చిన్నదైనా అసుతోషుడైనటువంటి ఆ శంకరుడు ప్రీతి చెంది అనంతమైనటువంటి ఆనందాన్ని తన్మయత్వం చెందుతూ వెంటనే చిన్నటి తెలియక కానీ అగనైనా పగనైనా దూర్తితోనైనా ఆర్తితోనైనా చేశాడు. కాబట్టి వాడు చేసినటువంటి ఈ పనికి వెంటనే అనంతమైనటువంటి ఫలాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. కాబట్టి తెలిసి మట్టినా తెలియక ముట్టిన నిప్పు కాలదు మానదు. కాబట్టి ఏ రీతినైనా సరే శివపూజన చేసిన వాడికి పుణ్యరాశి లభిస్తుంది. ఒకవేళ భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని ఆరాధిస్తే జనలేనటువంటి ఈశ్వర కృపని పొంది పరమ ఉత్తమగతిని చేరుకోవచ్చని దీపదాన మహిమ మనకి చెప్పకనే చెబుతున్నది. అయ్యా, ఇక్కడికి ఇవాళ సమాప్తం.